మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్విలా ఆవేశపడి నీకేదైనా జరిగితే నాకున్న ఒకే ఒక్క దిక్కు నువ్వే. దయచేసి నువ్వు ఏం ఆలోచించుకున్నానమ్మా, అంతా నేను చూసుకుంటాను. ఎలాగైనా ఈ సత్య ఆట కట్టిస్తాను. కానీ నువ్వు దూరమైతే నేనే గాయత్రిని అన్న నిజాన్ని ఎవరు చెప్తారు నానమ్మా? పైగా ఈ సత్య ఆగడాలు కట్టించాలంటే నీ తోడు నాకు అవసరం నానమ్మా. నువ్వు చెయ్యని తప్పుకి ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నావో నాకు తెలుసు గాయత్రి. నిన్ను ఈ ప్రపంచానికి నువ్వే గాయత్రివని, నువ్వే నా మనవరాలివని పరిచయం చేసేంత వరకు నాకేమీ కాదు. అవసరమైతే ఆ యముడితోనైనా గొడవ పడతాను, తర్వాత నా ప్రాణం నిలబెట్టుకుంటాను. అసలు అమ్మ రాధను చూసినప్పుడల్లా ఎందుకింతలా ప్రేమ చూపిస్తుంది? అసలు వీళ్ళిద్దరి మధ్య ఏ రహస్యం ఉంది? రాధ చేసే పనులు అమ్మని ఎంత ఇబ్బంది పెడుతున్నా అమ్మ మనసులో తన కళ్ళల్లో రాధ మీద ఎందుకింత ఆప్యాయత చూపిస్తుంది? ఏమీ అర్థం కావడం లేదు. సార్, నేనిచ్చిన మెడిసిన్ క్రమం తప్పకుండా వాడండి. పెద్ద ఆవిడ్ని ఎలాంటి ఆందోళనకి గురి కాకుండా చూడండి. ఇప్పుడు దానికి ఏ ప్రమాదం లేదు. నేను వెళ్తాను సార్. అలాగే డాక్టర్, మంచిది. చూడమ్మా, మందులు రెగ్యులర్గా వేస్తే తను త్వరగా కోలుకుంటుంది. లేదంటే తన లైఫ్ని రిస్క్లో పెట్టిందని అవుతావు. జాగ్రత్త. లేదు డాక్టర్, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇక ఈ రోజు నుండి అత్తయ్య గారిని ఎవరూ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుండి అత్తయ్య గారిని నేనే చూసుకుంటాను. లేదు మేడం, మేడం గారిని ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా నేను చూసుకుంటాను. ఏం అక్కర్లేదు. ఇప్పటి వరకు నువ్వు చూసినా చేసినా నిర్వాకం చాలు. ఇప్పుడు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటాను. ఈ దెబ్బతో ఈ రాధ గేటు బయటకు వెళ్ళడం ఖాయం. దయచేసి నన్ను నమ్మండి మేడం. నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. మా అమ్మగారిని నేను బాగా చూసుకొని కోలుకునేలా చేస్తాను మేడం. ప్లీజ్ మేడం. ఇప్పటి వరకు జరిగిన వాటికి నాకు ఏ శిక్ష కావాలంటే ఆ శిక్ష విధించండి. కానీ మేడంని చూసుకునే అవకాశం ఇవ్వండి మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ సార్. నన్ను మీరైనా నమ్మండి సార్. నాకు ఇంకొక అవకాశం ఇప్పించండి. మేడంకి మీరైనా చెప్పండి సార్. అవును దేవకి, నా మనవరాలు నన్ను బాగా చూసుకుంటుంది. నా విషయంలో మన గాయత్రి తప్పేమీ లేదు. ఇదంతా నీ ముందు గాయత్రిలా నటిస్తున్న ఆ రాక్షసి సత్య చేసిన పనులు. గాయత్రిని నా దగ్గరే ఉంచండి. దేవకి, ఒక నిమిషం. ఒకసారి అమ్మని చూడు. ఈ ఒక్కసారికి రాధకు ఒక అవకాశం ఇద్దాం దేవకి. అత్తయ్య గారు ఎందుకో రాధని ఇంత ఇష్టంగా చూస్తున్నారు.
తన ప్రాణాలు తీయాలని చూసినా కూడా ఇంకా ఎందుకు క్షమించాలనుకుంటున్నారు? సరే, మీ ఇష్టమండి. కానీ ఈసారి అత్తయ్య గారి విషయంలో ఏం మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా క్షమించేది లేదు. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిన్ను మీ అమ్మ దేవకి నుండి దూరం చేసేంత వరకు ఈ ముసల్ది చావదు. మీ ఇద్దరి మధ్య దూరం పెరగడానికి నా ఆయుధమే ఈ ముసల్ది. మీ అమ్మ కూతుళ్ళ మధ్య దూరం పెరిగిన తర్వాత ఈ ముసల్దాని సంగతి తేలుస్తాను. అప్పటి వరకు తను కోలుకోనివ్వను. ఇంకా ముందుంది మీకు ముసళ్ళ పండగ. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ నుండి నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. మరింత జాగ్రత్తగా ఉంటాను. నీ సంగతి తేలుస్తాను. మీరందరూ కాసేపు బయటికి వెళ్ళండి. అత్తయ్య గారి దగ్గర నేను కాసేపు ఉండొస్తాను. ఏమండి, మీరు కూడా? నేను ఒంటరిగా అత్తయ్య గారితో అనుకుంటున్నాను. కానీ వేడి వేడి సూప్ నానమ్మ చెయ్యి మీద పడేలాగా తాగిస్తుంది. చూడండి, మేడం మీ కషాయం వాడడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. రాధ బాగా చూసుకుంటుంది అనే నమ్మకంతో మీ అబ్బాయి ఆ రాధని తీసుకొచ్చారు. కానీ పరిస్థితుల్ని చూస్తుంటే నాకు భయం వేస్తోంది. నేను ఉదయం సాయంత్రం మిమ్మల్ని చూసుకుంటున్నాను గాని ఇలా జరుగుతుంది అని అస్సలు అనుకోలేదు. ఆయన చూసారు అత్తయ్య, ఒకప్పుడు ఈ ఇంటి కోసం, ఈ కుటుంబం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయని రాధ ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తోందో. ఇంత దారుణమైన మనుషులు మనతో ఉన్నారంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. తనది కాని ఆస్తుల కోసం ఇంత నీచానికి దిగజారుతారనుకోలేదు. ఆ రోజు మీ చేతి మీద సూప్ వేసినప్పుడే తనని బయటికి గెంటేస్తే ఈ రోజు ఇలా జరిగేదే కాదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఈ రాధ ఆగడాలు ఇలాగే కొనసాగితే ఆ రాధ అంతు చూస్తానత్తయ్యా. మీ కళ్ళల్లో కనబడుతున్న రాధ మీద ప్రేమ మా చేతులు కట్టేస్తున్నాయి అత్తయ్య. లేదంటే ఆ రాధని ఏం చేసేదాన్నో. మీరెందుకు తన మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు రాధని తిట్టిన మీరే ఎప్పుడు మేము ఒక్క మాట రాధనంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. అది మీ కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తోంది. కానీ దానికి కారణం ఏంటో అర్థం కావట్లేదు అత్తయ్య. అందుకే రాధని ఏం చెయ్యలేకపోతున్నావు. భగవంతుడా, కన్న కూతుర్ని కన్న తల్లి ఇన్ని మాటలు అంటుంటే ఏమీ చెయ్యలేని, ఏమీ చెప్పలేని నిస్సహాయ స్థితిలో పెట్టావేంటయ్యా. ఎన్ని రోజులు తెలియక నేను చేసిన తప్పే ఈ రోజు దేవకి కూడా చేస్తుంది. ఈ ఇంటి వారసురాలని తెలియక నా మీద ప్రేమతో, నాకేమవుతుందో నన్న బాధతో కడుపున పుట్టిన బంధాన్ని అనరాని మాటలు అంటుంది.
నా కుటుంబం జోలికి రానంత వరకు నా శత్రువునైనా నేను ప్రేమగా చూస్తాను గాని మన జీవితాల్ని అల్లకల్లోలం చేస్తున్న రాధని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మీ ఆరోగ్యం బాగయ్యి మీ నోటి ద్వారా మీ మనసులోని మాట మా అందరికీ చెప్పేంతవరకే ఆ రాధ ఆటలు. మీరేం కంగారు పడకండి అత్తయ్య, అంతా నేను చూసుకుంటాను. అంతా బాగానే ఉంటుంది. మీరేం ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి. పడుకోండి అత్తయ్య. అయ్యో 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 దేవకి, తను నీ కూతురు దేవకి. తన మీదంత కోపం కక్ష పెట్టుకోవద్దు దేవకి. భగవంతుడా, ఎందుకయ్యా నాకు ఈ వయసులో ఇలాంటి పరిస్థితిని తెచ్చావు? నేను ఏ జన్మలో ఏ పాపం చేశానని ఇంత గతి పట్టించావు? ఇంట్లో యువరాణిలా ఉండాల్సిన నా మనవరాలు ఈ ఇంట్లో వాళ్ళందరికీ శత్రువులా మారింది. శత్రువుతో చేతులు కలిపిన ఆ రాక్షసి ఈ ఇంటి బిడ్డగా ఉంది. అన్నీ తెలిసిన నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. అంత నా కర్మ. ఆనాడు అర్జునుడు శలాకాతాల భీష్ముణ్ణి హంపశయ్య మీదకు చేర్పిస్తే ఈనాడు ఇంతమంది రాదనంటున్న మాటలు బాణాలే నా మనసుని తూట్లు పొడుస్తున్నాయి. తన ఇష్టామరణ శక్తితో ఉత్తరాయణం కోసం హంపశయ్యపై వేచి ఉన్న భీష్ముడి వల్లే నాకు తెలిసిన నిజం చెప్పడానికి ఈ హంపశయ్యపై నేను ఉన్నాను. చాలు తండ్రి, చాలు. ఎంతకంటే నాకు ఇంకొక నరకం వద్దు. నాకింక బతకాలని లేదు. నాకు తెలిసిన నిజాన్ని నలుగురితో చెప్పేలా చేసి నా ప్రాణాన్ని హరించు దేవుడా. నా మనవరాలు అసలైన వారసురాల్ని దేవకీ వాసుల చేతిలో పెట్టి నన్ను పైకి తీసుకెళ్ళు. ఈ జన్మకి నాకు ఇంతకంటే ఇంకేం వద్దు. ఇదే నా చివరి కోరిక. మీ నానమ్మ కోలుకుంటే నువ్వు గాయత్రి వన్న నిజాన్ని అందరి ముందు బయటపెట్టి నన్ను బయటికి గంటేస్తుంది. అది ఎలాగో జరగనివ్వను. అందుకే నువ్వు తెప్పించిన ఆయుర్వేద మందులో నేను కలపాల్సింది కలిపి ముసల్దానికి తాగించాను. కానీ మీ నానమ్మ నోటి వెంట నిజం బయటికి రాకుండా ఉండడానికి నేను ఏమైనా చేస్తాను. ఏంట్రా ఆలోచిస్తున్నా? మేడం కొట్టిన దాని గురించేనా? లేదు మనోహర్, అమ్మ కొట్టినందుకు నాకేం బాధగా లేదు. ఎందుకంటే తను నన్ను కావాలని కొట్టలేదు కదా. పైగా నా మొహం కూడా చూడటానికి ఇష్టపడటం లేని అమ్మ ఈ విధంగానైనా నన్ను తిడుతూ కొడుతూ ఉంటే నాకు అందులో కూడా తను నాతో ప్రేమగా మాట్లాడినట్టు, తన చేతులతో నన్ను అక్కున చేర్చుకున్నట్టు ఫీల్ అవుతున్నాను. అయినా అమ్మ నేను తప్పు చేశాను అని అపార్థం చేసుకోవటంలో అర్థం ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఆ సత్య చేస్తున్న దుర్మార్గపు ఆలోచనలని అమ్మకి తెలియదు కదా. సత్య గురించి నిజం తెలిసి నన్ను కావాలని అమ్మ ఇబ్బంది పెడితే నేను బాధపడాలి కానీ కన్న కూతురు మీద ప్రేమతో, అత్తయ్య గారు అనే గౌరవంతో, తన కుటుంబానికి నా వల్ల ఏదో చెడు జరుగుతుందన్న ఆలోచనతో అమ్మ నన్ను అపార్థం చేసుకుంటుంది. నేను అమ్మ స్థానంలో ఉండి నన్నెవరైనా ఈ సత్యలాగే మిస్లీడ్ చేస్తే నేను అలాగే రియాక్ట్ అవుతాను మనోహర్. ఎందుకంటే కుటుంబం మీద ఉండే ప్రేమ అంత గొప్పది. అది తలుచుకున్నప్పుడల్లా అమ్మ కరెక్ట్ అని నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఏంటి మనోహర్ అలా చూస్తున్నావు? ఎదుటి వాళ్ళని ఇంతలా ఎలా అర్థం చేసుకుంటావు రాధా? ఎవరికైనా ఒకరు తన బిడ్డని కొట్టారు, తిట్టారు అంటే నిజంగా వాళ్ళు తప్పు చేసినా తట్టుకోలేరు. దానికి కారణం
మనిషికి సహజంగా ఉండే ఈగో. కానీ నువ్వు నీ ఇంట్లో వాళ్ళ ముందు ఇన్ని అవమానాలు పడుతున్నా నువ్వు వాళ్ళని అర్థం చేసుకుంటున్న విధానం చూస్తుంటే రియల్లీ యు ఆర్ గ్రేట్ రాధా. ఇంతలా అర్థం చేసుకునే అమ్మాయి నా లైఫ్లో ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మనోహర్, ఇన్ని అపార్థాలకు ఇన్ని డిస్టర్బెన్స్లకి కారణమవుతున్న ఆ సత్యాన్ని మాత్రం ఊరికే వదిలిపెట్టకూడదు మనోహర్. నా మీద కోపంతో నన్ను ఈ ఇంటికి దూరం చేయాలన్న ఆలోచనలతో నా వాళ్ళని మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు పెడుతోంది. ముఖ్యంగా నాన్నమ్మ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. అలాంటి సత్యకు నాతో నా కుటుంబంతో పెట్టుకుంటే ఎంత పెద్ద ప్రమాదమో తెలిసేలా చేయాలి. ప్రతి క్షణం తన గురించి, తన భవిష్యత్తు గురించి భయపడేలా చేయాలి. నన్ను నా వాళ్ళకి దూరం చేయాలన్న ఆలోచన రాకుండా తను ఇక్కడ ఉంటే ప్రమాదమని ఆలోచించేలా చేసి ఇక్కడి నుండి తనకి తాను పారిపోయేలా ఏదైనా ప్లాన్ చేయాలి మనోహర్. అప్పుడు కానీ ఆ సత్యకి బుద్ధి రాదు. ఆ రేంజ్లో సత్యలో భయం రావాలంటే ఇక్కడుంటే భవిష్యత్తు లేకపోను, ప్రాణానికి కూడా ప్రమాదం అన్న రేంజ్లో ఉండాలి. మనోహర్, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? చాలా బాగుంది. ఆ సత్యకి మనం అనుకున్నంతగా భయం రావాలంటే ఇదొక్కటే మార్గం. ఇలా చేస్తేనే తనలో విపరీతమైన భయాన్ని మనం క్రియేట్ చేయొచ్చు. అవును రాధా, సత్య లాంటి వాళ్ళకి ఇదే సరైన ట్రీట్మెంట్. ఇంకెందుకు లేట్, ఈరోజు రాత్రికే మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. డన్ డన్. దేవుడు నీకు అందంతో పాటు అదృష్టం కూడా ఇచ్చాడు సత్య. లేకపోతే ఎక్కడో అనాథాశ్రమంలో పెరిగిన నువ్వు గాయత్రిగా ఇంత పెద్ద ఇంట్లో సెటిల్ అవ్వడం ఏంటి? అంత నీ అదృష్టం కాకపోతేను. కానీ ఈ అదృష్టాన్ని కాలర్ రాయడానికి చూస్తున్న ఆ రాధతో మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అయినా ఈ టైంలో ప్రశాంతంగా ఫేస్ వాష్ చేసుకుని వచ్చి హ్యాపీగా బ్యూటీ క్రీమ్ సప్లై చేసుకుని కంటి నిండా నిద్రపోయి కమ్మటి కలలు కనాలి. కానీ ఇలా రాధ గురించి ఆలోచించకూడదు. ఇట్స్ మై పర్సనల్ టైం. చూసావు మనోహర్, దాని పొగరు తనది కాని సొమ్ముని, స్థానాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా పడుకుని కలలు కంటుందంట. తెల్లారు నిద్రలేచేసరికి కలలన్నీ చెదిరిపోయి తన మనసులో ఉన్న కుళ్ళు, మోసమంతా కళ్ళ ముందు కనిపించాలి. ప్లాన్ రెడీగా ఉంది రాధా, అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది. పద. రాధా, నేనెవరు రాకుండా చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. వెళ్ళు. కానీ
ఇదేంటి? ఈ క్రీమ్ రాసుకుంటే ఐస్ క్యూబ్స్ పెట్టినట్టు చల్లగా ఉండాలి కదా. ఈ రోజేంటి కొంచెం మంటగా అనిపిస్తుంది. వెదర్ చేంజ్ బట్టి స్కిన్ రియాక్ట్ అవడంలో కూడా తేడా ఉంటుందేమో. ఏమైంది గాయత్రి? అమ్మా గాయత్రి, ఏమైందమ్మా? మనం ఏదైతే కావాలనుకున్నామో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది.